భవిష్యత్ భారతదేశం తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందని, యువతను ప్రోత్సహిస్తే వారు సమున్నత లక్ష్యాల సాధనకు తప్పక కృషి చేస్తారని, విజయ శిఖరాలను అధిరోహిస్తారని ఒంగోలు సిఎస్ఆర్ శర్మ కళాశాల ప్రిన్సిపాల్ ఎం శ్రీనివాసరావు చెప్పారు. సిఎస్ఆర్ శర్మ కళాశాల సెమినార్ హాల్లో ఏర్పాటైన కళాశాల వార్షికోత్సవ సభకు అధ్యక్షత వహించి ప్రసంగించారు. యువత నాయకత్వ లక్ష్యాలను అలవర్చుకోవాలని సూచించారు. సిఎస్ఆర్ శర్మ కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు డాక్టర్ గంధం శ్రీనివాసమూర్తి, ట్రెజరర్ ఓరుగంటి నరసింహశాస్త్రి మాట్లాడుతూ 7 దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన సిఎస్ఆర్ శర్మ కళాశాలలో చదివిన ఎంతో మంది పలు రంగాల్లో రాణించి తామేమిటో రుజువు చేశారని చెప్పారు. శర్మ కళాశాల విద్యార్థులు పలు పోటీలలో పాల్గొని బహుమతులు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విజేతలను జ్ఞాపికలతో, మెడల్స్తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దిగ్విజయ్, తెలుగు లెక్చరర్ మాజేటి వెంకట సుబ్బయ్య శాస్త్రి, ఇంగ్లీష్ లెక్చరర్ గాయత్రి, కళాశాల యాజమాన్య ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, కోలాట ప్రదర్శన అలరించింది. చాలా ఆనందదాయకంగా, సంతోషమైన వాతావరణంలో మనం స్టార్ట్ చేసుకున్నాం. కనుక విద్యార్థులందరికీ కూడా 24-25 విద్యా సంవత్సరానికి మంచి శుభదినంగా పరిగణిస్తున్నాను. ఎంతో శ్రమతోటి ఈ 10 రోజుల నుంచి విద్యార్థులు ప్రాక్టీస్ చేసి ఈ చక్కని ప్రోగ్రాంని ఈ విధంగా రూపుదిద్దినందుకు విద్యార్థులందరికీ మరియు దీంట్లో పార్టిసిపేట్ చేసిన స్టాఫ్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఎంత చురుగ్గా అయితే పార్టిసిపేట్ చేశారో అంత యాక్టివ్గా, అదే యాక్టివ్ కళాశాలకు రావటం, చదువులో చూపిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. 25th, 26th అకాడమిక్ ఇయర్లో కన్నా, ఈ ఇయర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో కన్నా విద్యార్థులందరూ రెగ్యులర్గా కళాశాలకు వచ్చి కళాశాలలో క్లాసులకి ఎకనామిక్స్ మోహన్ రావు గారు కానీ, తర్వాత పాలిటిక్స్ ప్రసన్న మేడం గారు కానీ, అట్లానే ఇంగ్లీష్, కంప్యూటర్స్, కామర్స్ మీకు స్టాఫ్ను పెట్టి మేనేజ్మెంట్ వారు క్లాసులు జరుపుతున్న విద్యార్థులందరూ అవకాశం ఉన్న టైంలో రావడం, అవకాశం లేనప్పుడు మానుకోవడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే రిజల్ట్ రావచ్చేమో కానీ పాజిటివ్గా సబ్జెక్ట్ రాదు. నా మనం ఏంటంటే వీలున్నంత వరకు కళాశాలకు విద్యార్థులు రెగ్యులర్గా వస్తే మీకు బాగుంటుంది, కళాశాలకి మంచి పేరు వస్తుంది. ప్లస్ స్టాఫ్ కూడా ఏంటంటే మనస్ఫూర్తిగా మనం జీతం తీసుకుంటున్నాం, పనిచేస్తున్నాం అనే వాళ్ళకి ఆత్మతృప్తి ఉంటుంది. కనుక మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే ఇప్పుడు ఏ విధంగా అయితే యాక్టివ్గా ఈరోజు పార్టిసిపేట్ చేశారో అదే విధమైన యాక్టివ్ని కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మంచి భవిష్యత్తుతోటి, మంచి మార్గంలో నడుచుకుంటూ, మంచి రిజల్ట్ తోటి సిఎస్ఆర్ శర్మ కళాశాల నుంచి బయటికి ఉన్నత చదువులకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, డిగ్రీ చదివిన వాళ్ళు ఇక్కడ చాలామంది, ఇందాక ప్రిన్సిపాల్ గారు చెప్పారు, దగ్గర 70 మంది దాకా మన కాలేజీలో చదివారని. నేను అనుకుంటాను మీరంతా ఈ డిగ్రీతో ఆపకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత పిహెచ్డీలు అలాగా చేయగలిగితే అది మీ ఫ్యూచర్ బాగుంటుంది. తర్వాత కళాశాలకు కూడా మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు. మీలో కొంతమంది ఐఏఎస్కు వెళ్ళొచ్చు, సివిల్ ఎగ్జామ్స్ రాయొచ్చు, కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్, కొంతమంది జ్యుడిషియరీ, అట్లా రకరకాలుగా వెళ్ళొచ్చు. వెళ్ళిన వాళ్ళు ఫ్యూచర్లో ఈ కాలేజీని మర్చిపోకుండా మీరు ఒకసారి వచ్చి మీ టీచర్స్ని వాళ్ళని కలిసి మేము ఈ పొజిషన్లో ఉన్నామని చెప్తే
కాలేజీ వాళ్ళకి టీచర్స్కి ఆనందంగా ఉంటుంది, కాలేజీకి కూడా మంచి పేరు వచ్చింది అవుతుంది. స్వామి వివేకానంద ఒకసారి ఆయన స్టూడెంట్స్ గురించి ఒక మాట అన్నారు, మీ అందరికీ తెలుసు అది, అవే కరైజ్ అండ్ స్టాప్ నాట్ టిల్ ది గోల్ ఈజ్ రీచ్డ్. అలాగే మీరు కూడా ఫ్యూచర్లో ఏం చేయాలని ఇప్పుడే డిసైడ్ చేసుకొని ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం కనుక చదివితే ఉన్నత శిఖరాలకి వెళ్తారని నేను అనుకుంటున్నాను. మనం ఇక్కడికి విద్యను అభ్యసించడానికి వచ్చాం. ఎలాంటి విద్యను అభ్యసించాలి? విలువలతో కూడిన విద్య, నీతి నిజాయితీ సంస్కారం నేర్చుకునేలాగున విద్య ఉండాలి. విద్య అయితే అలానే ఉంది, ఏ మార్పు లేదు. కానీ నేటి యువత వింత పోకడలు పోతుంది. దీనికి కారణం పాశ్చాత్య ధోరణులు అలవర్చుకోవటం కావచ్చు, లేదా మన చేతిలో అరచేతిలో ప్రపంచం అనేటువంటి ఒక స్లోగన్తో ప్రపంచమంతా గుప్పెట్లో పెట్టుకున్న మొబైల్ ఫోన్స్ కావచ్చు. పెద్దలు చెప్పినట్లుగా మొబైల్ ఫోన్ వాడకం ద్వారా మంచి ఉంది, చెడు ఉంది. మంచిని తీసుకుంటే నీ భవిష్యత్తు మంచిగా తయారవుతుంది, చెడుని తీసుకుంటే భవిష్యత్తు ఉండదు, అధఃపాతాళానికి పోతుంది. భవిష్యత్తు ఉండదంటే అది కూడా భవిష్యత్తే, కానీ పాజిటివ్ గ్రోత్ కావాలంటే దానిలో ఉన్న మంచిని తీసుకోండి, నెగటివ్గా వెళ్ళాలి అంటే దానిలో చెడుని ఆస్వాదించండి. అయితే శర్మా కళాశాలలో చదవటం అనేది ఒక పూర్వజన్మ సుకృతంగా మీరు భావించవచ్చు. ఎందుకంటే ఈ గడ్డ మీద చదువుకొని వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా వారి వారి నైపుణ్యాలను బట్టి వివిధ రంగాల్లో నిష్ణాతులుగా ఉన్నారు, జీవనం సాగిస్తున్నారు. శర్మా కళాశాలలో చదివి బయటికి వెళ్ళినటువంటి విద్యార్థులు కొల్లలుగా కనపడతారు. శర్మా కాలేజ్ అనేది ఒక బ్రాండ్, ఇది వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ, ఇది ఒక బ్రాండ్. ఈ బ్రాండ్లో చదివాను అంటే ఒక మంచి విద్యార్థిని బయట సమాజం ఎక్స్పెక్ట్ చేస్తుంది. విద్య అనేటటువంటిది మనకు జ్ఞానాన్ని ప్రసాదించాలి, ఉత్తమమైనటువంటి సంస్కారాన్ని ప్రసాదించాలి. ఆ వెలుగులో మనం ముందుకు సాగాలి, మంచి మనీషులుగా ఎదిగేందుకు కృషి అనేటటువంటిది చేయాలి. అలాగే అజ్ఞానం అనేటటువంటి ఒక అంధకారంలో పుట్టుమిట్టాడేటటువంటి తన శిష్యుల కళ్ళకు జ్ఞానం అనేటటువంటి అంజనాన్ని పూసి జ్ఞాన మార్గంలో ముందుకు నడిపించేటటువంటి సద్గురువులు ఎవరైతే ఉంటారో వారికి మనం నమస్కరించాలి. మంచి మాట చెప్పేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనకు గురువులే, జ్ఞానులే. చిన్న పిల్లవాడు ఒక మంచి నీతిని చెప్పినా కానీ మనం దాన్ని స్వీకరించాలి తప్పితే పిల్లవాడికి నీకేం తెలుసు అని చెప్పిన నిరాదరించకూడదు. అలాగే మనం ఎందుకు చదువుకుంటున్నాం, ఏ లక్ష్యంతో చదువుతున్నాం, చదివి ఏం చేయాలి, ఏం సాధించాలి, ఎవరిని ఉద్ధరించాలి అనేటటువంటి ప్రశ్నలు కనుక మనం వేసుకుంటే మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి విద్య అనేటటువంటిది దోహదం చేస్తుంది. క్రమశిక్షణ అనేటటువంటిది విద్యార్థులకు ఒక ప్రాణం వంటిది. మనం ఎంత చదువుకున్నా కానీ సంస్కారం అనేటటువంటిది కనుక మనలో లేకపోతే ఆ విద్య రాణించదు. విద్యావంతుడైనటువంటి వాడు ధూర్తుడు దుర్మార్గుడు అయిన పక్షంలో అతడి చెంతకు మనం చేరకూడదు. ఎందుకంటే ఒక విలువైనటువంటి మడిని తన తల మీద కలిగి ఉన్నటువంటి సర్పం చూడటానికి భయాన్నే కలిగిస్తుంది కదా, ఆ సర్పం చెందకపోతే కాటు వేసి చంపుతుంది కదా. కాబట్టి మనం ధూర్తులుగా, అజ్ఞానులుగా, సమాజానికి ప్రమాదకర శక్తులుగా మారకుండా సమాజానికి ఉపయోగపడేటటువంటి వ్యక్తులుగా మనం ఎదుగుదల సాధించాలి అని చెప్పి అందరం కూడా గుర్తించాలి. అలాగే విద్య అనేటటువంటి వృక్షపు వేళ్ళు చేదుగా ఉంటాయి, కానీ అది ప్రసాదించేటటువంటి ఫలాలు చాలా తీయగా ఉంటాయి అని చెప్పి కూడా పెద్దలు చెప్పారు. కాబట్టి మానవీయ గుణాలతో మనం ముందుకు సాగాలి. అలాగే సిఎస్ఆర్ శర్మ కళాశాల, చిముకుల శ్రీరామ శర్మ కళాశాల 1952 ఆగస్టు 1వ తేదీన ప్రారంభమైనటువంటి మన శర్మ కళాశాల 7 దశాబ్దాల సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఎంతోమంది జీవితాలకు వెలుగును ప్రసాదించింది. రాష్ట్ర విద్యారంగ చరిత్రలో సిఎస్ఆర్ శర్మ కళాశాల పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది. కాబట్టి మహోన్నతమైనటువంటి ఈ సిఎస్ఆర్ శర్మ కళాశాలలో
విద్యార్థులుగా చేరినందుకు, అధ్యాపకులుగా చేరినందుకు అందరం కూడా గర్వించాలి. విద్య అనేటువంటి ఆయుధం మన చేతుల్లో ఉంది. ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఈ ఆయుధంతో మనము జయించడానికి అవకాశం అనేటువంటిది ఉంది. ఎప్పుడు కూడా మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు. మనం చదివేటువంటి కాలేజ్ అయినా, మనం ఉండేటువంటి ఫ్యామిలీ అయినా, మనం తినేటువంటి ఫుడ్ అయినా, మనం ఉండేటువంటి ప్రదేశమైనా, సొసైటీ అయినా మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటే తక్కువగానే మనం మిగిలిపోతాం. నేను ఈ పని చేయగలను అని నువ్వు అనుకుంటే 50% నీలో కాన్ఫిడెన్స్ ఉంటుంది, 50% వర్క్ అయిపోయినట్లే. నా వల్ల కాదు, నేను చేయలేను అనుకుంటే నువ్వు ఏమి కూడా చేయలేవు. ఎందుకంటే ఈ శర్మ కళాశాలకి ఒక చరిత్ర ఉంది. ఎంతోమంది మేధావులు వివిధ రకాలైనటువంటి రంగాలలో అత్యున్నత స్థాయిలో ఉన్నారంటే ఈ కళాశాలే వేదికగా మనం చెప్పవచ్చు. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా యావత్ కూడా దేని మీద ఆధారపడింది అంటే టెక్నాలజీ మీద ఆధారపడింది. ఆ టెక్నాలజీ మనం సక్రమంగా వినియోగించుకుంటే మనం ఉన్నత స్థితిలో ఉంటాం. దాన్ని మనము సక్రమంగా వినియోగించకపోతే అది మన పతనానికి నాంది అవుతా ఉంది. ఈ శర్మ కళాశాలలో మనం ఎప్పుడైతే అడుగు పెట్టామో అప్పుడే మనం ఒక లక్ష్యం అనేటువంటిది ఉండాలి. లక్ష్యం లేకుండా నువ్వు ఎంత దూరం ప్రయాణించినా నీకు చివరికి గమ్యం అనేటువంటిది చేరుకోవడం అనేటువంటిది చాలా కష్టం.